ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. చుట్టూ ఎంత మత్తు, అదే ఆరోగ్యానికి విపత్తు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇందుకు ఓ రోజు అవసరమా? ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వే నవ్వై ఆ నవ్వే వాడని పువ్వై, నీ ఆలోచనలు స్వచ్ఛమై, మనసు అదుపులో ఉంటే అదే నీ గెలుపు. ఎందుకు ఓ రోజు ఎన్నుకోకు, ప్రతిరోజు అదే నీ మార్గమైతే అప్పుడిక ఆరోగ్యమే మహాభాగ్యం. నినాదం మాత్రమే కాదు, నీ జీవన విధానం జగతికి ఆమోదం. అయితే ఈ అవినీతి రాజ్యంలో కల్తీ లేని భోజనం అసాధ్యమేగా. అందరికీ ఆరోగ్యం ఇచ్చేగా. నాటే విత్తు, పోసే నీరు, వేసే ఎరువు, అయితే కల్తీ లేదంటే నకిలీ. చేను కోసే అన్నదాత చేతికి మకిలీ మకిలీ. పొలంలో పండే పంటని దరికి చేరే పాటికి కడుపు మంట. ఊర్పు తర్వాతన్ని మార్పులో ఆ విషయమే విషమై, నీ పరిస్థితి విషమమై. పోనీ ఆ తిండైనా సరిగ్గా తింటున్నావా? అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడే, ఇప్పుడంతా బయట ఫుడ్డే. తిన్న వెంటనే బెడ్డే. సామాన్యుడి పార్టీ పానీపూరి, సాఫ్ట్వేర్ ఫాస్ట్ ఫుడ్డు, బర్గర్లు, పిజ్జా, ఫ్రైడ్ చికెన్, దానికో టోకెన్. సరే తిండికి తిమ్మరాజు ఎటూ కావు, పనికి పోతు రాజువే, అది మరీ ప్రమాదం. ఇంటికి చేరువలోని బడ్డీకి బండే, బద్ధకం బలిసే సండే. అవుట్డోర్ గేమ్స్ ఆడేవారెవరు? క్రికెట్టు తొలిమెట్టు, గూటి బిళ్ళ, గురి నేర్పే అల్లి కాయలు, కోత పెట్టే కబడ్డీ, పరుగులు పెట్టే జారాజాలు, ఖోఖో, ఇవన్నీ ఇప్పుడెక్కడా? బతుకు మొబైల్ ఫోన్లో కప్పల తక్కెడా. పొద్దున లేస్తేనే ఫోనుతోనే జీవనం, ఆ ఫోనుతోనే అప్పుడప్పుడు ప్రాణాలతోనే చెలగాటం. ఇవన్నీ కలగలిపి ఇంటి పట్టునన్ను నువ్వున్నా వేళ పట్టున నో ఫుడ్డు, నో బెడ్డు. ఇదే నీ జీవితానికి గడ్డు. ఇక నీ ఆరోగ్యం సంగతి గాడిద గుడ్డు గుడ్డు. ఈ కాలం పిల్లలు ఎండలో పడి తిరిగేదేలే, ఈ ముచ్చట్లు చాలవన్నట్లు దిక్కుమాలిన వ్యసనాలు. అయితే సిగరెట్టు లేదంటే మందు, చలాగ్గా ఖైనీ, గుట్కా, తంబాకు, 4 డబ్బులుంటే ప్రచోడు ఓ పోరంబోకు. ఇంకెక్కడి ఆరోగ్యం? దానిని అనుసరించి మహాభాగ్యం. నీకు నాకే కాదు, మొత్తం వ్యవస్థకే పట్టేసింది నయం కాని మహారోగం.